సత్యసాయి కార్మికులు సమ్మె 7వ రోజు కొనసాగుతుంది. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా బోర్డు ఎస్సీ గారు 6 నెలల వేతనాల గురించి ఏమీ స్పందించలేకపోతున్నారు. 600 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయినా కూడా అధికారులు కూడా ఎవరు స్పందన లేకుండా పోతుంది. దీనిపైన మన సీఎం గారి దృష్టికి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయినా కూడా ఎవరు స్పందించలేదు. చూస్తామనే చెప్తున్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా ఈ సమస్య పైన చెప్పినాము. ఆయన కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇదిగో మేము 15 రోజుల్లో మీకు నిధులు విడుదల చేస్తామని చెప్తున్నారు. సత్యసాయి వాట్సాప్లో కార్మికులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. 6 నెలలైనా వేతనాలు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టి రోడ్ల పాలవుతున్నారు. ప్రతి జిల్లాలోనే ప్రతి పంప్ హౌస్ దగ్గర అదేవిధంగా పెద్దకోట్ల, చిన్నకోట్ల, తాడిమర్రి, మాల్యవంతం, కొనకొండ, గుత్తి, మిడుతూరు, అదేవిధంగా పామిడి, గుడిచెలపల్లి, ముదిగుబ్బ, చిన్నకోట్ల, కల్లూరు, పుట్టపర్తి ఇన్ని పంప్ హౌస్ల వద్ద కూడా వాటర్ సప్లై మొత్తం అంతలక్క ఆగిపోయినా కూడా ఎవరు స్పందించలేదు. అదేవిధంగా సత్యసాయి బాబా మానవతా దృక్పథంతో చేపట్టిన ఈ మంచినీటి పథకాన్ని మెయింటైన్ చేయడానికి కూడా బోర్డు వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కార్మికులను ఎంతో ఇబ్బంది పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకైనా సత్యసాయి కార్మికులను ఆదుకుంటుందని చూస్తున్నాము. అదేవిధంగా ప్రాజెక్టు కూడా చాలా నిర్వీర్యమవుతుందని దీంట్లో ఇంతకుముందు పనిచేసిపోయినటువంటి ఈఎన్సీలో ఇప్పుడు ప్రస్తుతం ఈఎన్సీలో పనిచేస్తారు. ఈడ ఎస్సీగా పనిచేసిపోయిన హరే రామ్ నాయక్ సారు, అదేవిధంగా సుబ్బారెడ్డి సారు, సంజీవ్ రెడ్డి సారు ఇక్కడ డీగా పనిచేసిపోయినారు. వీళ్ళు ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముందు 1999-98లో చంద్రబాబు నాయుడు గారు ఎల్ఎన్టీని మెయింటైన్ చేసేటప్పుడు 2,20,00,000 ఇచ్చేవారు. 2021 సంవత్సరం నుంచి 1,50,00,000 కుదించారు. అదే ఏప్రిల్ 24 నుంచి 82 లక్షలతోనే ఈ ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయాలని ప్రతిపాదన పెట్టినారు. అందుకోసం దీనిపైన మేము నిరసన అన్ని విషయాలపైన ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదనని తిప్పికొట్టడానికే కార్మికులంతా ఒకే తాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా మేము రోజు కూడా సమ్మెను ఉధృతం చేస్తున్నాము. జీతాలు ఇచ్చే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తాం. అదేవిధంగా మాకు అనుబంధ సమస్యలైనటువంటి ఐఎఫ్టియు, సిఐటియు, సిపిఎం వీళ్ళంతా కూడా మద్దతు తెలిపి మేము భారీ ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నాను ముమ్మరం చేసే విధంగా చూస్తున్నాము. ఈ సమస్యలపైన ఇప్పటికైనా బోర్డు అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, కూటమి ప్రభుత్వమైన పయ్యావుల కేశవ్ గారు అందరూ స్పందించి ఈ సమస్యను తీర్చే విధంగా చూడాలని కోరుచున్నాం. అదేవిధంగా ప్రాజెక్టు ఎక్కడ ఏ పైప్ లైన్ డ్యామేజ్ అయినా కూడా ఇప్పుడు మరమ్మతులు చేయించలేకపోతున్నారు. పంప్ హౌస్ల దగ్గర అయితే 2 మోటార్లు ఉన్న చోట 1 మోటరే పనిచేస్తుంది. ఇంకో మోటార్ పనిచేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఒక మోటార్ ఆగిపోతే కూడా ఇప్పుడు వారం రోజులు పడుతుంది దాన్ని రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఇన్ని విషయాలపైన రోజు పత్రికలకు వస్తున్నాయి, ఛానల్స్లో వస్తున్నాయి. బోర్డు ట్రస్ట్ వారు ఇంతగా మానవతా దృక్పథంతో కట్టించినప్పుడు బోర్డు వారు ట్రస్ట్ దగ్గర తీసుకుపోయి కలెక్టరు అందరూ కలిసి మన కూటమి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి తీసుకుపోయి సమస్యను పరిష్కరిస్తారని చూస్తే ట్రస్ట్ వాళ్ళు కూడా చూడడం తప్ప వేరే విధానం లేకుండా పోతుంది. ఆ ట్రస్ట్లో పనిచేస్తున్నటువంటి రత్నాకర్ గారికి ఎన్నోసార్లు కూడా మేము కూడా ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే చూస్తున్నారు. ఈ ప్రాజెక్టును మానవతా దృక్పథం కట్టించిన బాబా గారి పేరు నిలబడాలంటే ఈ ప్రాజెక్టును నిలబెట్టే తీరల్లా. ఈ ప్రాజెక్టు నిలబడాలంటే నిధులు విడుదల చేయాలి. ఆ నిధులు విడుదల అంటే దీంట్లో మన కూటమి ప్రభుత్వమైన ఇప్పటికైనా స్పందించి ఇయర్లకు ఎంత అవుతుందో ఆ బడ్జెట్ను కేటాయిస్తే ఈ ప్రాజెక్టు నిలబడుతుంది. అదేవిధంగా కార్మికులు నిలబడతారు. లేదంటే ప్రాజెక్టు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ సమస్యలు తీరిస్తేనే మేము, లేకపోతే చాలా ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉందని కోరుచున్నాము. ఇప్పటికైనా మన రాష్ట్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మన సపరేట్ నిధులు కేటాయించాలని కోరుతున్నాము. నారా లోకేష్ గారు పుట్టపర్తిలో ఆ పాదయాత్రలో వచ్చినప్పుడు మేము దత్తగా తీసుకుంటాం, మీ సమస్యలన్నీ పరిష్కరించే తీరుతాం అని చెప్పినారు. కానీ ఇంతవరకు ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. మేము ఇప్పటికే 4 సార్లు కలిసినాం మన రాష్ట్ర సీఎం గారిని, అదేవిధంగా నారా లోకేష్ని, మన జిల్లా ప్రజాప్రతినిధులకు అందరికీ తెలుసు. మళ్ళీ ఈ ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఉన్నట్ట లేనట్ట 7 రోజుల నుంచి 600 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయింది. మళ్ళీ ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు? ఒక్కరైనా నిలదీసే కార్యక్రమం ఉందా? ఎవరు లేదు. మన వర్కర్స్కి మాత్రం ప్రతి సర్పంచ్ ఫోన్ చేసి ఏం నీళ్ళు రాలేదని అడుగుతారు. అదే అధికారులు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అధికారులు నిలదీస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్ళని నిలదీస్తేనే వాళ్ళు పోయి సీఎం దగ్గర కానీ కలెక్టర్ పోయి మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తారని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము
మా సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని పదే పదే కోరుచున్నాము. ప్రాజెక్టును నిర్వీర్యం కాకోకుండా చూడాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈఎన్సీలో పనిచేస్తున్న సంజీవ్ రెడ్డి డిఈగా ఉన్నప్పుడు ఇక్కడ పనిచేశారు. ఈఎన్సీలో పనిచేస్తున్న ఇప్పుడు హరే రామ్ నాయక్ ఈ ప్రాజెక్ట్ ని కొలాప్ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ మేము తిప్పుకొట్టడానికి మేము కూడా అన్ని ప్రజా సంఘాలతో ఏకమై మేము జిల్లా కలెక్టర్ దగ్గర విన్నవించుకున్నాము. ఈ ప్రతిపాదనని వెనుక తీసుకొని మామూలు యథాతథంగా 1998లో ఏమి రేట్ ఇచ్చారో బడ్జెట్ అదే విధంగా ఇప్పుడు కూడా అదే ప్రవేశపెట్టాలని మేము కోరుచున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యసాయి బాబా పైన చాలా నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్ట్ ని నిలబెట్టాలని కూడా చంద్రబాబు నాయుడుకి కోరిక ఉంది. కానీ ఇప్పుడు బడ్జెట్ విడుదల చేస్తేనే ప్రాజెక్ట్ నిలబడుతుంది, లేకపోతే నిలబడే పరిస్థితిలో లేదు.